వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. నవ్విన నాపచేనే పండుతుందన్న సామెత ఇప్పుడు ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు సరిగ్గా అతికినట్లు సరిపోతుంది. సాగినంత కాలం పరిధులు లేకుండా ఎగిరెగిరి పడిన గుడివాడకు ఇప్పుడు ఏది సాగడం లేదు. జగన్ కేబినెట్లో ఐటీ మంత్రిగా ఉన్న గుడివాడ గుడ్డు కథ చెప్పి బాగా పాపులర్ అయ్యారు. ఇక నిన్న మొన్నటి వరకు ఆయన తీరు ఎలా ఉండేదంటే తనకు తానే వైసీపీలో జగన్ అంతటి వాడినని బిల్డప్లు ఇచ్చేసుకునేవారు. అయితే ఇప్పుడు మాత్రం ఆయనకు కనీసం మంత్రిగా దక్కాల్సిన గౌరవం కూడా దక్కలేదు. వచ్చే ఎన్నికల్లో పోటీకి గుడివాడ అమర్నాథ్కు నో టికెట్ అని జగన్ ఇప్పటికే చెప్పకుండానే చెప్పేశారు. ఆయన సీటును మార్చేసిన జగన్ మరో చోట పోటీకి కూడా అవకాశం ఇవ్వలేదు. దాంతో తత్వం బోధపడిన మంత్రి గుడివాడ అమర్నాథ్ అంతా జగన్మాయ, జగన్ దయ అంటూ వేదాంతంలోకి దిగిపోయారు. ఇప్పుడు తాజాగా గుడివాడ అమర్నాథ్కు మరో ఘోర పరాభవం జరిగింది. అలా పరాభవించింది కూడా పార్టీ అధినేత సీఎం జగనే. మంత్రిగా అమర్నాథ్కు ఉన్న ప్రోటోకాల్ను తొలగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇప్పటి వరకు ఏ మంత్రికి ఇటువంటి పరాభవం ఎదురై ఉండదు. పాపం గుడివాడ అమర్నాథ్ అని పార్టీ వర్గాలే అంటున్నాయి. ఇంతకీ జరిగిందేమిటంటే మంత్రి హోదాలో ఉన్న అమర్నాథ్ విశాఖ జిల్లాలు ప్రముఖులు ఎవరు వచ్చినా వారికి స్వాగతం పలికి రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. ఇది ప్రోటోకాల్. ఇప్పటి వరకు అదే జరిగింది. ఎప్పుడైతే జగన్ ఆయనకు టికెట్ లేదని క్లారిటీ ఇచ్చారో అప్పుడే నీరసపడిపోయిన అమర్నాథ్కు ఇప్పుడు ఆయనకు ఉన్న ప్రోటోకాల్ను తొలగిస్తూ జారీ అయిన ఉత్తర్వులతో ఇప్పుడు ఆయన ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. విశాఖకు ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ రానున్న నేపథ్యంలో ఆయనకు స్వాగతం పలికేందుకు రెడీ అయిపోతున్న మంత్రి గుడివాడ అమర్నాథ్కు దిమ్మ తిరిగేలా ఆయనకున్న ప్రోటోకాల్ గౌరవాన్ని తొలగిస్తూ జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా ఉపరాష్ట్రపతికి స్వాగతం పలికే బాధ్యతను బూడి అప్పలనాయుడికి అప్పగిస్తూ ఉత్తర్వులు కూడా ఇచ్చింది. గుడివాడ అమర్నాథ్కు చెప్పకుండానే ఆయనకు స్వాగతం చెప్పే బాధ్యతను బూడి ముత్యాల నాయుడుకు ఇస్తూ తాజాగా ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పటి వరకు స్వాగతం చెప్పే గుడివాడ అమర్నాథ్కు ఇంతకు మించిన పరాభవం ఏముంటుందని పరిశీలకులు అంటున్నారు. గుడివాడకు చెప్పకుండానే ఆయన నియోజకవర్గం అనకాపల్లికి వేరే అభ్యర్థిని ప్రకటించిన జగన్ ఇప్పటికీ ఆయనకు మరో చోట నుంచి పోటీకి అవకాశం ఇస్తానన్న హామీ ఇవ్వలేదు, అసలు పట్టించుకోలేదు. దాంతో ఆయనకు పోటీ చేసే ఛాన్స్ ఇవ్వకూడదని జగన్ నిర్ణయించుకున్నారన్న ప్రచారం పార్టీలోనే జోరుగా సాగుతోంది. జగన్ అండ చూసుకొని గుడివాడ అమర్నాథ్ ఇప్పటి వరకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్పై ఇష్టారీతిన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయనకు వ్రతము చెడి ఫలము దక్కని చందంగా జగన్ నుంచి తిరస్కారం ఎదురుకావడంతో ఏం చెయ్యాలో ఏం మాట్లాడాలో తెలియని అయోమయ పరిస్థితులు పడ్డారు. అనకాపల్లి సీటు లేదని జగన్ తేల్చేసిన నాడే బహిరంగంగా గుడివాడ కళ్ళనీళ్లు పెట్టుకున్న సంగతి తెలిసిందే. తలరాత జగనే రాస్తారని ఆయన పాపం ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటే ఇప్పుడు రాత రాయడం కాదు, ఏకంగా పరువే తీసేసి పక్కన కూర్చోబెట్టారని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.